హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రజా గ్రంథాలయంలో మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతి వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలకు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నేడు 80% పేద విద్యార్థులకు కావలసిన విద్యను అంగడి సరుకుగా మార్చేశారని ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిపరమయ్యాయని, ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 10 ఏళ్లుగా ప్రభుత్వ భూమి లేకుండా ఎక్కడికక్కడ అమ్మివేయటం, కబ్జాలు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి మహనీయుల జయంతి ఉత్సవాలు సమాజ ఉద్ధరణకు, సమాజ పునర్నిర్మాణానికి దోహదపడాలన్నారు. రాజ్యాంగ విలువలను, నియమాలను కాపాడాలంటే పౌరులు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు రోజుకు 6 గంటలైనా పాఠశాలలో సమయాన్ని కేటాయించి విద్యార్థులకు సామాజిక విలువలతో కూడిన విద్యాబోధన చేయాలని సూచించారు. పేద విద్యార్థులకు ముఖ్యంగా 70-80% ప్రజలకు కావాల్సిన విద్యను ఇవాళ అంగడి సరిగ్గా మార్చేసేది. తర్వాత ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇవాళ అవినీతిపరమైపోయి ఉన్నాయి. ఇవాళ ప్రజల యొక్క ఆస్తులన్నీ కూడా అమ్మడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ సహజ వనరులు గుట్టలు కానించి, నదుల కానించి, ఆ ఇసుక కానించి మొత్తం కూడా ఈ పాలకులు కలిసి వశం చేసుకునేటువంటి పరిస్థితి గత 20 సంవత్సరాలు నడుస్తూ ఉంది. తెలంగాణ వచ్చినాక అది మరింత వేగవంతమైంది. కరప్షన్ కూడా తెలంగాణ వచ్చినాకనే పెరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థలు కూడా సర్వనాశనం కావడం తెలంగాణ వచ్చినాకే జరిగింది. ఇలాంటి సమాజ నిర్మాణం కోసం ఈనాటి యువత ముందుకు రావాలని, కాబట్టి ఇలాంటి జయంతి ఉత్సవాలన్నీ కూడా సమాజ నిర్మాణానికి, సమాజం యొక్క పునరుద్ధరణ కోసం ఉపయోగపడాలి. కేవలం వారిని కీర్తించి మనం సమయం గడపడం కాకుండా వారు చెప్పిన అంశాలను అమలు చేసేటువంటి విధానంలో ఈనాటి యువతరంతో పాటు ఈ టీచర్స్ కానీ, సివిల్ సొసైటీ కానీ, పెద్దలు కానీ పనిచేయాలి. కాబట్టి అంబేద్కర్ గారు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ హక్కులను రక్షించుకోవాలంటే పౌరులు చైతన్యంగా ఉండాలి. వాళ్ళ ఓటును వారు సక్రమంగా ఉపయోగించుకోవాలి. కానీ డబ్బునోళ్ళకు అమ్ముకొని తర్వాత వచ్చే సమస్యలన్నీ కూడా ఈ సమస్యలు పరిష్కారం అవుతలేవని ఏడవడం కంటే అనేక రకాలైన క్రైమ్స్ అన్నీ కూడా ఇవాళ సమాజంలో విస్తరిస్తున్నాయి. రకరకాల బెట్టింగ్లతోటి పోరగాళ్ళందరూ కూడా డబ్బులు పోగొట్టుకొని సస్తా ఉన్నారు. భార్యాభర్తలు కూడా మర్డర్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. తల్లిదండ్రులకు మధ్యన పంచాయతీ అవుతుంది. ఈ రకమైనటువంటి విధ్వంసం జరిగేటువంటి సమాజం నుండి మనం ఇప్పటికైనా విముక్తి పొందాలంటే విద్యా విధానంలో సరైన మార్పు రావాలి. ప్రతి తరగతిలో కూడా మోరల్స్, ఎథిక్స్, సమాజం పట్ల ఉండేటువంటి భక్తి శ్రద్ధలను కూడా పిల్లలకు నేర్పాలి. లాస్ట్కి చెప్పేదంటే ఉపాధ్యాయుడు సక్రంగా పనిచేయాలి. డాక్టర్లు మీరు రోజుకు 6 గంటలు ఖచ్చితంగా క్లాస్ రూమ్లో ఉండి పాఠం చెప్పాలి. కానీ బయట బిజినెస్ చేసుకోకుండా తిరగకుండా ఉండాలన్నటువంటి వారిద్దరు ఎంతో కష్టపడి చదువులు చెప్తే దాని మనం ఎవరు వేసుకుంటా చెప్తానం. కానీ మనం ఏం చేస్తాం అనేది మనం గుర్తుపెట్టుకుంటలేము. కాబట్టి ఈ సమాజం ఈ విధంగా భ్రష్టు పట్టడానికి ఉపాధ్యాయుడు కారణం అని కూడా చెప్తున్నా. వాళ్ళు ఇప్పటి నుంచి అయినా కానీ ఉపాధ్యాయ వృత్తిని చేయాలని కోరుతున్నాం.